సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పార్లమెంట్ సాక్షిగా ఈ భారతదేశంలో పరిపాలన కొరకు ఎలాంటి కార్యక్రమాలు కానీ పద్ధతులు కానీ అవలంబించేది పార్లమెంట్ దగ్గర నుంచి. అలాంటి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ 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 అని జపం చేస్తూ ఉంటారు. అంబేద్కర్ పేరు బదులు ఏదైనా దేవుడు జపం చేసి ఉంటే అందరికీ స్వర్గ ప్రాప్తి కలిగేది అని చెప్పి ఆయన మాట్లాడినాడు. నేను అమిత్ షా గారి కోటే చెప్తా ఉన్నా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం, అణగారిన వర్గాల కోసం, పేద వర్గాల కోసం, మహిళల కోసం భారతదేశ రాజ్యాంగాన్ని ఈరోజు భారతదేశ రాజ్యాంగం నడుస్తోందంటే దానికి కారకుడు ముఖ్యుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మీరు అవహేళన చేస్తూ పార్లమెంట్ లో మాట్లాడడం అంటే నిజంగానే మాకు కనిపించే దేవుళ్ళు ఎక్కడున్నారో మాకైతే తెలియదు, కానీ కనిపించే ప్రత్యక్ష దైవం మాత్రం మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. ఎందుకంటే ఈరోజు తినే తిండి కానీ, కట్టే బట్ట కానీ, మాట్లాడే మాట కానీ, సమాజంలో మేము కూడా మనుషులు మనం చెప్పుకోగలుగుతామంటే దానికి ఒకే ఒక కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది మీరు దేవుడు అంటే మేము అంబేద్కర్ జపమే చేస్తాం తప్ప ఏ దేవుడు జపం మేము చేయం. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రత్యక్ష దైవం. కాబట్టి ఏదైతే ఈ రోజు చాలా అవహేళనగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడాడో జాతికి, భారతదేశ జాతికి అంతా కూడా క్షమాపణ చెప్పాలి. అదే విధంగా ఆయన వెంటనే ఈ యొక్క కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆయన కూడా ఇదే విధంగా వెనకేసుకొచ్చేటట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు తెలుగుదేశం పార్టీ కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని చాలా అవమానించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆయన గెలిచిన చోటు నుంచి గెలిచిన చోటుని పాకిస్తాన్ లో కలిపడం లాంటి చాలా కార్యక్రమాలు చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ ఇవంతా కూడా, పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ కూడా దీని విషయం ఎక్కడ ఖండించినట్టు వాస్తవాలు ఎక్కడ కనపడడం లే. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతంటే, జయంతి అంటే కూడా అక్కడ పోయి పులహారాలు వేసి మేము అంబేద్కర్ వాదులు అని చెప్పుకోవడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఈ యొక్క భారతదేశ జాతికి ఆయన అనుకున్న ఆ సిద్ధాంతానికి ఎప్పుడైతే అవమానం జరుగుతుందో దాన్ని మాట్లాడేవాడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి సంబంధించిన వారసుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ వాక్యం మేము ఖండిస్తూ వెంటనే కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని చెప్పి జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్నటి రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను నిండు పార్లమెంట్ సభలో అవమానించినటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకురా అంటే బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు హక్కులను ఇచ్చినటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. దేశవ్యాప్తంగా 85% ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీస్సులతోనే రాజ్యాంగ హక్కులను అనుభవిస్తున్నారని చెప్పి కంఠాభాగంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన పూజిస్తాం, ఆయన గౌరవిస్తాం, ఆయన్ను మేము గుండెల్లో పెట్టుకొని పూజించుకునే బాధ్యత భారత ప్రజల బహుజనులకు ఉన్నదని చెప్పి నేను కంఠాబలంగా తెలియజేస్తున్నాను. అటువంటి వ్యక్తిని అవమానించే అధికారం గాని, హక్కు గాని నీకు లేదు అని చెప్పి నేను కంఠాబలంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కులను నువ్వు అనుభవిస్తున్నావు. అనుభవించి కూడా భారత రాజ్యాంగం నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించే హక్కు నీకు ఎవరిచ్చారు అని చెప్పి కంఠాబలంగా తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. వెంటనే రాజీనామా చేయాలి. రాజ్యాంగం మొదటి పేజీ ఎప్పుడైనా చదివిన వారిని అడుగుతున్నా. ఈరోజు ఒక దళిత బిడ్డగా, ఒక అంబేద్కర్ బిడ్డగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు బిడ్డలుగా అడుగుతా ఉన్నాం. రాజ్యాంగం మొదటి పేజీ ఏముంది చూసినావా? అదే పాట ఎట్లా మాట్లాడతావు పార్లమెంట్? అంబేద్కర్ 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 అనే. రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి. మనిషికి ప్రేమించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, మతములో కించపరిచి జాగ్రత్త. దళితుల మీద వస్తా ఉండవు, నీ కథం చూస్తామని చెప్తాను. ఈరోజు నిన్న రోజున పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యల్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమన్నా స్వతంత్ర పోరాటంలో ఏమన్నా పాల్గొన్నారా? బీజేపీ వాళ్ళు ఎవరైనా పాల్గొన్నారా? కనీసం స్వాతంత్ర పోరాటంలో ఎక్కడ కానీ వాళ్ళు కనిపించలేదు. అంబేద్కర్ గారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకపోయినా కానీ దేశానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా బ్రిటిష్ హయాంలోనే చాలా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించిన మహా వ్యక్తి. ఈ రోజు పార్లమెంట్ నడుస్తా ఉందంటే భారత రాజ్యాంగం ఎవరు రాశారు?
అంబేద్కర్ గారు. అంబేద్కర్ రాజ్యాంగం లేకనంటే మీరంతా ఎందుకై పార్లమెంట్ లో ఎట్లా మాట్లాడతారు? ఒక రాజ్యాంగం రాసిన వ్యక్తిని అంబేద్కర్ 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 అని హేళన చేస్తూ ఒక దేవుని ప్రార్థించమని చెప్పిన ఆయన చెప్పడము చాలా బాగలేదు. మా అందరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ దేశంలో ఉన్నటువంటి 85% అధికారిక వర్గాలకు ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పేసి మేము గంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు అందరూ కూడా ఈ సమాజంలో సమానంగా తిరగలుగుతున్నారంటే ఈ రాజ్యాంగమే కారణం. కానీ ఉద్యోగస్తులు కానీ మిగతా అందరికి కూడా ఎవరు చేయనటువంటి ఆయన కుటుంబాన్ని వదిలేసి బిడ్డలు చంపుకొని అసలు ఆయన చదివిన చదువుకు ఏదో అంబానీ ఆదాని వాళ్ళకంటే గొప్పగా ఉండాల్సిన వ్యక్తి ఒక కనీసం బిడ్డకు దానిక్రియలు చేసేదని కూడా లేని స్థితిలో బతికినాడు. అంటే ఆయన దేశానికి ఎంత సేవ చేసినాడో అందరూ గుర్తించుకోవాలి. కాబట్టి మేమేమిటంటే చెప్పేదంటే ఖచ్చితంగా రాజ్యాంగం చేయాలి. లేఖనంటే కన్నా ఈ సమాజానికి, ఈ దళిత బలహీన వర్గాలకి, ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.